మళ్ళీ వీళ్ళే అన్నారు ఇంతకుముందు రాళ్ళతో కొట్టి చంపండి, ఉరేసి చంపండి ఎవరన్నా పార్టీ మారితే అని. అంటే వీళ్ళకి అసలు భయం, ఒక భయము భక్తి ఏం లేకుండా అయిపోయింది. ఇష్ట రాజ్యంగా మాట్లాడతారు. వాళ్ళ భాష ఏందో, వాళ్ళ మాటలు ఏందో, వాళ్ళు అసలు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము రారాజులం అనుకుంటున్నట్టుంది. కానీ చట్టం ప్రకారము, రాజ్యాంగం ప్రకారము ప్రజలకి మీరు జీతగాన్లు, ప్రజలు ఏర్పాటు చేసుకున్న జీతగాన్లు అనేది మర్చిపోకూరు మీరు. ప్రజాప్రతినిధులైనా ఎగ్జిక్యూటివ్స్ అయినా ప్రజల సొమ్ముతోటి మీరు వాళ్ళు కట్టే ట్యాక్సులతోటి ఏదైతే నెల జీతాలు తీసుకుంటుందో మీరు ప్రజలకు జీతగాలు అనేది మర్చిపోకుని. మా మీద పెత్తనం చేసే హక్కు మీకు లేదు. మొన్న యాదగిరిగుట్టలో జరిగిన సంఘటన ఎట్లా చూస్తారే? చాలా భయంకరం, చాలా అవమానకరమైంది. అసలు మనం ఈ రాజయుగంలో ఉన్నవా అనే పరిస్థితి వస్తున్నది. బానిసకొక బానిస అన్నట్టే ఉన్నది. వీళ్ళందరూ అంటే మనువాదం ఏదైతే చెప్తుందో, మనుస్మృతి ఏదైతే చెప్తుందో, మనుధర్మం ఏదైతే చెప్తుందో వీళ్ళు చెప్పకనే వీళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. సరే, ఆయన అట్లా కింద కూర్చొని, కొండా సురేఖ గారు అట్లా కింద కూర్చుంటే అసలు ఆ దృశ్యం, అసలు వీళ్ళు మామూలు వీళ్ళు ఎంపీల, ఎమ్మెల్యేల, మంత్రుల పక్కన పెడితే ఒక మనిషికి ఉండాల్సిన లక్షణం కూడా ఉండదు అనిపిస్తుంటుంది. ఎంత గొప్ప అవకాశం వచ్చింది 5 ఏళ్ళు పరిపాలించడానికి. 64 మందితోటి కూడిన సంఖ్యనిస్తే 5 ఏళ్ళు పరిపాలించండి అయ్యా, గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయకుండా, మీరు ఇచ్చిన హామీలు మంచి చెడ్డ పక్కన పెట్టినా మీరు ప్రజలు కోరుకున్న పద్ధతిలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల పరిధిలో మీరు పనిచేయండి అంటే ఏం చేస్తున్నారో, ఎక్కడ పోతున్నారో, ఏమవుతుందో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో. బట్టి విషయంలో ఏం జరుగుతుంది అసలు? ఫస్ట్ ఫోటో తీశారు, అంటే ఇంతకుముందు 2 ఫోటోలతో మొదలయ్యేది, ఇప్పుడు ఒకటే ఫోటో వస్తుంది. అంటే ఇంటర్నల్గా ఏం జరుగుతున్నట్టు? అంటే దానికి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మన రాజ్యాంగం ప్రకారము ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికే ఆయన ఫోటో పెట్టాలి. వివిధ శాఖలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ అయితే ఆర్టీసీ, వేరే సివిల్ సప్లై అయితే వాళ్ళది, ఇంకోటిది అయితే విద్య అయితే విద్య, వైద్యం అయితే వైద్యం, అట్లా క్యాబినెట్ మంత్రిది పెట్టాలి. కానీ ఒకరికి మించినటువంటి పెట్టకూడదు అనేదో నిబంధనలు ఉన్నాయి, ప్రోటోకాల్, ఆ విధంగా నియమ నిబంధనలు ఉన్నాయి అనేదో చెప్తున్నారు. చూడాలి, స్టడీ చేయాలి, అది వాస్తవం అది ఏంటిది. మరి ఒకవేళ అదే వాస్తవం అయితే మరి మీకు డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఏం చేశారు? మరి మీరు ప్రోటోకాల్ అప్పు లేదా తెలియదా? మరి ఎందుకైనా మీరు తెలుసుకోరా? సరే, తెలుసుకోలేదు. తెలుసుకున్న తర్వాత చేస్తున్నప్పుడు జనాలకి ఇప్పుడు మనకి అనుమానం చెప్పాలి కదా, అది చెప్పాలి, అనుమానం వస్తుంది కదా మనకి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మేము ప్రజలకి జవాబుదారిగా ఉండాలనే ఆలోచన లేకుండా పోయింది. మా ఇష్టం వచ్చినట్టు పోయిలబడ్డట్టుందా అంటే పూర్తిగా మనం అట్లనే ఇప్పుడే చెప్పలేము. కానీ ఏది ఏమైనా ప్రజలు ఆశించిన మేరకు ఆశించిన ప్రజలేం నమ్మలే. ప్రజలు ఆశిస్తారు, మనం ఆశాజీవులం, ఆశిస్తుంటాం. మనకి ఇంకోటి ఏంటంటే 3వసారి మళ్ళా కేసీఆర్ ఆ కుటుంబము పదవిలోకి వస్తే తీవ్రమైన నష్టం జరుగుతుందనే ఆలోచనతోటి నష్ట నివారణ చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీని ఎత్తుకోవాల్సి వచ్చింది. అంతేగాని వీళ్ళ మీద నమ్మకము లేకపోతే ఇంకేదో అని ఏవి లేవు. అటువంటిది అయితే మాకైతే ఎప్పుడు లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. పాలకులు ఎవరైనా పాలకులే. వాళ్ళు దాంట్లో పాలకులలో వాళ్ళు ఓసీలైనా, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ కుర్చీలో కూర్చున్న తర్వాత వాళ్ళ నైజం గట్లనే ఉంటుంది. అది కుర్చీకి ఉండే కష్టం అంట, ఆ కుర్చీ కిస్సానే గట్ల ఉంటుంది. అది కాదు అంతే. దాన్ని మనం అది వాళ్ళు మనం చూసినాం కదా, బీసీ మంత్రులను చూసినాం, ఎస్సీ మంత్రులను చూసినాం, ఎస్టీ మంత్రులను చూసినాం. ఇప్పుడు ఆయన ఎవరు మొన్న రమేష్ బీజేపీలో పోయిన ఆయన అసలు ఆ నియోజకవర్గంలో లేకపోతే ఆ జిల్లాలో ఆరూరు రమేష్ ఆయన ఆక్రమించిన అన్ని భూములు ఆ జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా ఆక్రమించలే. మరి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ కాన్స్టిట్యున్సీ, దళిత బ్రాండ్ వేసుకొని ఉన్నాడు. మరి ఆయన ఆక్రమించిన అన్ని ఎవరి దళితులే. మరి ఏం చెప్తాం, ఏం మాట్లాడతాం? కాబట్టి ఒకసారి పదవిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము రారాజులం అనుకుంటారు. కరెక్ట్.
ఆ విధంగా వాళ్ళు పాలన చేస్తున్నారు. ఇప్పుడు ప్రజాపాలన అన్నారు, డైలాగులు అయితే చూస్తున్నాం కదా. ప్రజాపాలన అంటే ఏంటిది? ప్రజల అవసరాలు తీర్చుకుంటూ ప్రజలతోటి సమానంగా వాళ్ళు ఆ జీవితం జీవించినప్పుడు వాళ్ళు ప్రజాపాలన అవుతుంది. ఇవాళ ప్రజలు కూడా పేద ప్రజలకేమో ప్రభుత్వ దవాఖాన్లు, వీళ్ళకేమో ప్రభుత్వ సొమ్ముతోటే, వాళ్ళ సొంత డబ్బులు కాదు, ప్రభుత్వ సొమ్ముతోటి మళ్ళీ ప్రైవేట్ దవాఖాన్లలో కూడా సూపర్ స్పెషాలిటీ, మళ్ళీ ఆ సూపర్ స్పెషాలిటీలో కూడా వీడు మన కులపోడా మన గోత్రమోడా చూసుకొని పోవాలి. అరే రోగం వస్తే కులము గోత్రం ఎందుకు? ఏదో డాక్టర్ దగ్గర పోయి చూపించుకోలేవా? మీకే ప్రభుత్వ దవాఖాన్ల మీద నమ్మకం లేకపోతే ఇప్పుడు ప్రజలకు ఎందుకు ఉండాలా? ప్రజాపాలన ఎట్లయితుంది? ప్రజాపాలన అనడానికి మీకు నోరెట్లొస్తున్నది? ప్రజాపాలన ఎప్పుడైతుంది? ప్రజలకి స్వేచ్ఛ, స్వాతంత్రాలు, సమానమైనటువంటి హక్కులు కల్పించినప్పుడు మీకు సమానమైన పౌరులు అందరం, మీకు వృత్తిపరంగా మీరు ముఖ్యమంత్రి, వృత్తిపరంగా మీరు మంత్రులు, వృత్తిపరంగా ఆయన డీజీపీ, వృత్తిపరంగా ఆయన చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అది వృత్తిపరంగా. కానీ వృత్తి ధర్మంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ హోదాని, ఆ దర్పణాన్ని వాడుకోవాలి. అరే ఇప్పుడు ఎక్కడిది? నువ్వు సావుకు పోయినా, శుభకార్యానికి పోయినా, చుట్టపోనింటికి పోయినా, ఇంకెక్కడికి పోయినా వాని బుద్ధి పుట్టిన కాడికి పోతే వాడు ప్రభుత్వ కార్లు వేసుకొని, బుగ్గ కార్లు, ఆ కార్లు, ఈ కార్లు, పోలీసులు ఒక 10-20 మంది, 50 కార్లు. అరే వాడు పార్టీ మీటింగ్ పోతే 100 కార్లు వేసుకొని పోవాలన్నా? దీన్ని అంటే ఒక 100-500 మంది బలగాలు రావన్నా? మొన్న మీరు కాళేశ్వరం పోయిండ్రు, అదొక ప్రభుత్వ కార్యక్రమం, ఓకే, అక్కడికి మీరు ప్రభుత్వ ఖర్చులతో పోవచ్చు, వాహనాల్లో పోవచ్చు. పార్టీలో చేర్చుకునే వాని ఇంటికి పోతే కూడా ప్రభుత్వ వాహనాల్లో పోవాలన్నా? ప్రభుత్వ దర్పంతో పోవాలన్నా? పోలీస్ బలగాలతో పోవాలన్నా? ఎవడబ్బా సొత్తు అనుకుంటారు? ఇది ఎవరిచ్చింది మీకు ఈ పరిపాలన చేయమని? ఇట్లా చేయమని ఎక్కడైనా ఏ చట్టంలోనైనా ఏ రాజ్యాంగం ప్రకారమైనా ఉన్నదా? కాబట్టి ఇవాళ వీళ్ళు ప్రజల రక్త మాంసాలని ప్రజలు రెక్కల ముక్కలు చేసుకొని చెమట చుక్కల ద్వారా ట్యాక్సులు కడితే వాటి రాజభోగాలు అనుభవించుకుంటూ ఇష్టం వచ్చినోనికి మాఫీలు ఇస్తారు. ఇంకా వీళ్ళు అదానీలకి, అంబానీలకి, రిలయన్స్ వానికి, పెద్దోనికి. అరే వాడికి ఇక్కడ సామాన్య రైతుకి ఇవ్వడానికి నీకు గుంట భూమి దొరకదు. పరిశ్రమలు పెడతా అంటే పనికి వాళ్ళ పరిశ్రమలు, ఎవరికి పనికిరాని పరిశ్రమలు, ఫిలిం సిటీలు పెడతా అంటే 100 ఎకరాలు ఇస్తారా? స్టూడియోలు కడతా అంటే ఇస్తారా?